దగ్గర దగ్గర తిరగచ్చు ఒక 5-6 లక్షల కిలోమీటర్ తిరగచ్చు. 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఆగిపోయింది కదా, ఏమైనా పార్ట్స్ అవసరం పడితే మరి ఎక్కడ తెచ్చుకుంటాం? ఇప్పుడు ఈ వెహికల్ మార్కెట్ లో ఒకవేళ మనం అమ్మాలనుకుంటే ఎంత వరకు పోతుంది? ఇది 1 లీటర్ డీజిల్ కు ఎంత మైలేజ్ వరకు ఇస్తుంది? అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈ రోజు మేము ముందుకైతే మహేంద్ర కమాండర్ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ అయితే ప్రజెంట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు, బట్ మార్కెట్ లో అయితే ఈ వెహికల్ కి ఎంతో క్రేజ్ ఉంది. ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న, మీ పేరు? పరమేశ్వర్ అన్న. ఓకే, ఇప్పుడు మీ దగ్గర మహేంద్ర కమాండర్ ఉంది కదా? మహేంద్ర కమాండర్. ఎప్పుడు తీసుకున్నారన్న మీరు? మేము 2001 తీసుకున్నాం. 2001 తీసుకున్నాం. ఓకే అన్న, ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ప్రైస్ ఎంత వరకు వచ్చింది? అప్పుడు 3 లక్షల చిల్లర వచ్చింది. 3 లక్షల చిల్లర వచ్చింది. ఇప్పటి వరకు ఇంచుమించు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఉంటారు మీరు? దగ్గర దగ్గర తిరగచ్చు ఒక 5-6 లక్షల కిలోమీటర్ తిరగచ్చు. 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగి అంటే రీవ్యాడు ఇంజన్ చేయించిన మనం. ఇంజన్ చేయించారు. ఎన్నిసార్లు చేయించారు ఇంజన్? 2 సార్లు చేయించారు. 2 సార్లు చేయించారు. మరి 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగిన వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? మహేంద్ర కంపెనీ అనేది గట్టిగా ఉంటుంది. మహేంద్ర కంపెనీ గట్టి, మహేంద్ర అని గట్టిగా ఉంటుంది. సామాన్ తిని పార్సల్ ఎక్కువ అరిగని. ఓకే అన్న, మీరు ఈ వెహికల్ తీసుకున్నారు కదా, ఇందులో సీటింగ్ కంఫర్ట్ ఎంత అన్న? ఎందరు కూర్చోవచ్చు? దీంట్లో కెపాసిటీ 6+1 బండి, 6 కూర్చోవాలి. 6 కూర్చోవచ్చు. ఓకే ఓకే అన్న, ఇది 1 లీటర్ డీజిల్ కు ఎంత మైలేజ్ వరకు ఇస్తుంది? లీటర్కు 10 కిలోమీటర్ ఇస్తుంది. లీటర్కు 10 కిలోమీటర్లు. ఎట్లా పో అదే కంటిన్యూ 10 కిలోమీటర్ ఇస్తుంది. ఎంత స్పీడ్లో పోయినా? ఎంత స్పీడ్ పోయినా అదే కిలోమీటర్. స్లో పో అదే స్పీడ్, లీటర్ 10 ఇస్తుంది. ఇప్పుడు 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగి కదా, మీరు టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్? టాప్ 70-80 స్పీడ్ పోతుంది. ఇప్పటికి 70-80 స్పీడ్ పోతుంది. స్పీడ్ తగ్గదు దీనికి అసలు మహేంద్ర బండి స్పీడ్ తగ్గదు. ఓకే ఓకే అన్న, అలాగే ఇదైతే ఒకప్పుడు అయితే చాలా క్రేజ్ ఉండే, ఇప్పుడు వెహికల్స్ చాలా మార్కెట్. టాటా మ్యాజిక్ వచ్చిన కాబట్టి వాల్యూ తగ్గిపోయినాయి. మహేంద్ర షోరూమ్ అన్న వాళ్ళు దీన్ని తీసేసి. ఓకే, అంతమంది అయితే దీన్ని వాల్యూ మంచిగా ఉండేది. డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకు ప్రైవేట్ వెహికల్ బాగా నచ్చేది. ఇప్పుడు అంతా లేటెస్ట్ బండ్లు వచ్చినాయి కాబట్టి తీసి క్లోజ్ చేసింది మహేంద్ర షోరూమ్. ఓకే, ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాం కదా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కిరాయిలు కొడతాం? అద్దానికి చూసుకోవచ్చు, QR కోడ్ స్టిక్కర్ అయితే అతికిచ్చింది. అలాగే ఇక్కడ QR కోడ్ గల కీ చైన్ కూడా చూసుకోవచ్చు. స్కాన్ కరో వాళ్ళు అయితే ఈ QR టెక్నాలజీతో అయితే రావడం జరుగుతుంది. దీన్ని మనము గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేయడం వల్ల ఈ వెహికల్కి సంబంధించిన ఓనర్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, బ్లడ్ గ్రూప్, అడ్రస్ లాంటి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మనం ఎప్పుడైనా రాంగ్ ప్లేస్లో పార్క్ చేసినా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే విండోస్ క్లోజ్ చేసుకోకుండా వెళ్ళినా, లేదంటే ఎక్కడైనా చౌరస్తా లాంటి ప్లేస్లో షాప్ లాంటి ప్లేస్ను బ్లాక్ చేసినా కూడా ఈ వెహికల్ ఓనర్ని కాంటాక్ట్ కానికైతే ఆప్షన్ ఉండదు. ఓనర్ వచ్చే వరకు ఆ వెహికల్ అక్కడే ఉంటుంది, లేదంటే టోయింగ్ వెహికల్ ద్వారా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ QR టెక్నాలజీ ఉండడం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఓనర్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే QR కోడ్ గల కీస్ మీ వెహికల్కి ఉండడం వల్ల ఎప్పుడైనా లాస్ అయినా కూడా చూసిన వాళ్ళకు ఉపయోగపడేవి కాబట్టి మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే బ్యాక్ సైడ్ కస్టమైజ్డ్ ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ప్రోడక్ట్ అయితే ఉపయోగపడుతుంది. ఒకసారి అయితే scancaro.in వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఈ ప్రోడక్ట్స్ని అయితే ఆర్డర్ చేసుకోండి. కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా మీరు ఆర్డర్ ప్లేస్మెంట్ చేసుకోండి. కరీంనగర్ గిరినగర్ పోతాం మేము. కాళేశ్వరం పోతాం, అటు ఎవడాలకు పోతాం, కొమరేలికి పోతాం. ఓకే, దగ్గర 200, 300, 400 కిలోమీటర్ పోతాం. హైదరాబాద్ దాకా పోతాం. హైదరాబాద్ దాకా పోతాం. కిరాయిలు ఉంటే ఎక్కడికంటే అక్కడ పోవడే. మరి గిన్ని లక్షలు 5-6 లక్షల కిలోమీటర్లు తిరిగినా కూడా మరి అంత స్పీడ్ గా అన్ని కిలోమీటర్లు బండి మైనర్ రిపేర్ చెకప్ చేసుకుంటాం కదా. అప్పుడు చెకప్ చేసుకొని బండి కండిషన్ ఉంటేనే వెహికల్ రోడ్ మీద తిరుగుతుంది. ఏ కాయిదాలు క్లియర్ లేకుండా అటు పట్టుకుని సీల్ చేస్తారు. ఓకే అన్న, మీరు రోజుకు ఈ వెహికల్ తో మీకు ఎంత వరకు ఆదాయం వస్తూ ఉంటుంది? ఇవాళ నెలకు ఒక 30,000-40,000 సంపాదించాలి. ఇప్పుడు ఫ్రీ బస్ అయినా కానీ 12,000 కూడా సంపాదించలేకపోతుంది. 12,000 సంపాదించలేదు. అంటే ఫ్రీ బస్ అయితే లేడీస్కు ట్రాన్స్పోర్ట్ తగ్గి 12,000. ఇంతకుముందుకు 20,000-25,000 సంపాదించారు. 20,000 సంపాదించారు. ఓకే ఓకే అన్న, తర్వాత దీని సస్పెన్షన్ ఏ విధంగా ఉంటుంది అన్న? సస్పెన్షన్ బండి బరాబర్ ఉంటుంది. మనం బండి బరాబర్ లేనప్పుడు మెకానిక్ పోయి సెట్లో పోయి చెకప్ చేసుకొని కట్టాలు మోపింగ్ చేసుకుంటే బండి బ్యాలెన్స్ బరాబరే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ మార్కెట్ లో ఒకవేళ మనం అమ్మాలనుకుంటే ఎంత వరకు పోతుంది? మినిమం 150,000-2 లక్షల దాకా పోతుంది. 150,000-2 లక్షలు పోతుంది. మోడల్ బండికి 2009 బండ్లకు 4 లక్షల నుంచి 5,50,000 దాకా పోతుంది. కొన్నప్పుడు అంత ఉంది ఆ వెహికల్? అప్పుడు ఉండదు, ఇప్పుడు వాల్యూడ్ ఉన్నది. దొరుకుతలేవు కాబట్టి వాల్యూడ్ ఉన్నది. మహేంద్ర షోరూమ్ బంద్ చేసిన కాబట్టి ఉంచుకుంటోళ్ళకు వాల్యూడ్, కొనేటోళ్ళకు మంచి వాల్యుయేషన్ ఉంటుంది. మళ్ళీ అమ్ముకున్నా మన పైసలు మనకు అక్కడ ఎన్నడుకున్నాం బాగా. ఎట్లా చెడు అమ్ముకున్నా మన ₹1,00,000 నుంచి మినిమం అయితే ఎటుకో. చెడు అమ్ముకున్నా ₹1,00,000 కింద ఏ బండి కొన్నా వాల్యూడ్ ఉంటుంది, రీవాల్యూడ్ ఉంటుంది మహేంద్ర. ఓకే, దీని మరి మీకు లైఫ్ ట్యాక్స్ ఇట్లా ఉందా? లైఫ్ ట్యాక్స్ కోటో ట్యాక్స్ ఉంటుంది. దీనికి కోటో ట్యాక్స్ ఉంటుందా? ఎంత కట్టాలి? 3 నెలలకు 750 కట్టాలి.
3 నెలలకు 750. టిప్ తీసుకుంటుంది 15,000 కట్టాలి. ఇన్సూరెన్స్ 21,000 ఉంటుంది. పర్మిట్కి వేరే ఉంటుంది. పర్మిట్కు 5,000 చిల్లర ఉంటుంది. 5,000 చిల్లర. ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగినా పికప్ ఏమైనా తగ్గిందా? పికప్ దీనికి ఏం తగ్గడు ఉంటుంది. అదే పికప్ కంటిన్యూ ఉంటుంది. ఎన్ని నెలలకు ఒకసారి మీరు సర్వీసింగ్ చేస్తూ ఉంటారు? 2 నెలలకు ఒకసారి సర్వీస్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తాం. ఎంత ఖర్చు వరకు వస్తుంది? వస్తుంది 3,000 దాకా వస్తుంది. 3,000 వరకు. ఓకే. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే వరంగల్ ఆటోమొబైల్స్లో మహీంద్రా షోరూంలో దొరుకుతాయి. మొబైల్స్ ఇది అంటే బండి మహీంద్రా బులెరో బండి దీని సామాన్ సేమే. మహీంద్రా ట్రాక్టర్లు దీన్ని సేమే. అన్ని బెల్ట్ గిల్టు సేమ్. వాటర్ పంపు గీటర్ పంపు సేమ్ వస్తాయి. ఓకే. అన్నిటికీ సరిపోతుంది. మనం మెకానిక్ లేకుండా బండి స్టార్ట్ తీసుకొని రావచ్చు. మళ్ళీ బ్యాటరీ గిటరీ లేకుండా నడుస్తూనే ఉంటుంది. స్టార్ట్ చేసుకొని పట్టుకొని రావచ్చు. ఇబ్బంది ఏముండదు బండి వెహికల్ గురించి. ఒకసారి ఇంజన్ చూపిస్తారా అన్న? ఒకసారి చూపారు ఇది ఓపెన్ చేసి ఫ్రెండ్స్. ఒకసారి ఇంజన్ చూద్దాం. అన్నది ఇందులో వాటర్ పోసుకోవాలనుకుంటా అంతేనా? హీట్ అయినప్పుడల్లా వాటర్ పోసుకోవాలి. అంటే ఇవాకు రేట్ అది కూలంటర్ వాటర్ ఉంటుంది కాబట్టి సీరియస్ ఉంటుంది. ఇందులో మీరు వాటర్ పోస్తూ ఉంటారు. చిన్నప్పుడు నాకు గుర్తుండే. ఓకే. మీరు ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ పోస్తారు ఇందులో? రోజు చెకప్ చేస్తాం. వాటర్ చెకప్ చేస్తారు. ఇంజన్ అనేది ఏం ఇంజన్ అనేది? మహీంద్రా ఇంజన్ 4 పిస్టన్. 4 పిస్టన్స్. ఓకే. అది బ్యాటరీ. ఇంజన్ మీరు 2 సార్లు మీరు ఇంజన్ చేయించారు కదా, ఎంత ఖర్చు వరకు వచ్చిందన్న? 30,000 దాకా ఖర్చు. అంతే. మరి ఇంకెన్ని సంవత్సరాల వెహికల్ మీరు ఇట్నే నడిపోయారు? 2028 దాకా పర్మిట్ ఉన్నది. ఆ పర్మిట్ అయిపోయినాక గవర్నమెంట్ చేస్తే చేసుకుంటారు, లేకపోతే అమ్మేసి పెడపండి. 2028 దాకా పర్మిట్. ఏ పని జరగకుండా వాచ్మెన్ పని చేయాలి అంతేనా? కానీ ఈ వెహికల్ అయితే మార్కెట్లో మంచి పేరు, మంచి వాల్యూడ్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.